వైజాగ్ సిల్వర్ గణేశుడు. వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం. హలో అందరికీ. రీసెంట్ గా వినాయక చవితికి వైజాగ్ లో పెట్టిన సిల్వర్ గణేషుని మీరందరూ కూడా చూసేయడానికి రెడీగా ఉండండి. సిల్వర్ గణేషుని చూడటానికి మేమైతే రీసెంట్ గా వెళ్ళాము. ఇక్కడ బయట ఎంట్రన్స్ అంతా టెంపుల్ సెట్టింగ్స్ లో పెట్టారు, చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళాక సిల్వర్ గణేశుడితో పాటు గణేశుడి వాహనమైన మూషికం కూడా ఉన్నాడు. ఇది కూడా సిల్వర్ తో చేసిందే. ఇంకా మన గణేశుడు అయితే చూడటానికి ఈ రూపంలో ఉన్నాడు. ఓం ఘం గణపతియే నమః. ఇంక ఈ విగ్రహం వెయిట్ వచ్చేసి 2000 కేజీలంట. అండ్ సిల్వర్ అంటే నార్మల్ సిల్వర్ కాదు, జర్మన్ సిల్వర్ తో చేసిన విగ్రహం ఇది. గణేశుడి రూపం అయితే చూడటానికి చాలా అందంగా ఉంది. గణేశునికి 2 పక్కల ఓంకారం ఇంకా స్వస్తిక్, ఇవి కూడా మొక్కలతో చేసినవి. సెట్టింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ నా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది రాజమండ్రి, హైదరాబాద్ ఇంకా ఇలా చాలా దూరంగా ఉన్నారు కదా, మీరంతా ఇక్కడికి రాలేరు కదా, అందుకే మీ అందరి కోసమే ఈ వీడియో. సో మీరంతా మా వైజాగ్ సిల్వర్ గణేషుని దర్శనం చేసుకుని మా బుజ్జి బొజ్జ సిల్వర్ గణపయ్య ఎలా ఉన్నాడో కామెంట్ చేసేయండి. అండ్ గణేశుడి కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. దగ్గర నుంచి చూసినప్పుడు మాత్రం 2 కళ్ళు సరిపోలేదు, అంత అందంగా ఉంది విగ్రహం. అండ్ మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పనా, గణేశుడు తొందరగా ప్రసన్నం అవ్వాలి అంటే మనం గణేశుడి దర్శనంకి వెళ్ళినప్పుడు ముందుగా తల మీద 3 ముట్టికాయలు ముట్టుకొని 21 గుంజీలు తీస్తే గణేశుడు వెంటనే ప్రసన్నం అయిపోయి మన తప్పుల్ని మన్నించి మన కోరికల్ని కూడా తీరుస్తాడంట. అలా అని ఎలా పడితే అలా కోరేసుకోకండి, మన కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అండ్ ఇక్కడ చాలా మంది శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నంది చెవులో కోరికలు చెప్పుకున్నట్టు ఇక్కడ మూషికం చెవులో కూడా కోరికలు కోరేసుకుంటున్నారు. నిజంగా ఇలా కోరుకుంటే మన కోరికలు తీరుతాయా? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. నాకైతే ఏమనిపించిందో చెప్పనా, గణేశుడి దగ్గర మూషికం ఎప్పుడు చిన్న సైజ్ లోనే ఉంటుంది, ఇక్కడ మాత్రం చాలా పెద్దది ఉంది. అండ్ మనం కోరికలు చెప్పుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉందని అందరూ ఇలా చెప్పేసుకుంటున్నారు అనిపించింది. ఏదైతే ఏముంది, మన కోరికలు నిస్వార్థంగా ఉన్నప్పుడు, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ఎక్కడ కోరుకున్నా ఒకటే. ఇక్కడ మూషికం చెవులో చెప్పిన, శివాలయంలో నంది చెవులో చెప్పినా ఒకటే అనిపించింది. అండ్ వైజాగ్ లో చాలా మందికి ఈ వినాయకుడి నిమజ్జనం ఎలా జరుగుతుందా అని చాలా ఆసక్తిగా ఉంది. అండ్ ఈ గణేషుని తయారు చేయడానికి అయితే ప్రైస్ కోట్లలోనే ఉంది. కరెక్ట్ సంఖ్య అయితే నాకు తెలీదు. మీలో వైజాగ్ వాసులు ఎవరైనా ఉంటే ఈ గణేశుడి విగ్రహం చేయడానికి ఎంత కాస్ట్ అయిందో తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీలక్ష్మి ఇన్ సిరుల ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.